నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. అనకాపల్లిలో జిల్లాలో ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సబ్బవరం మండలంలో పలు గ్రామాల్లో ఉగాది పర్వదినం సందర్భంగా రామాలయాలు భక్తులతో పోటెత్తాయి. మొగలిపురము, మల్లునాయుడుపాలెము, గుల్లేపల్లి తదితర గ్రామాల్లో ప్రజలు రామాలయాలకు వెళ్లి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. మల్లునాయుడుపాలెము, గుల్లేపల్లి రామాలయాల్లో ఆలయ ప్రధాన అర్చకులు ఆరాధ్యుల సీతారామాంజనేయ శాస్త్రి ఉగాది పర్వదినం సందర్భంగా జీవితంలోని షడ్రుచులను గుర్తు చేసుకుంటూ సుఖదుఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇచ్చే ఉగాది పచ్చడిని భక్తులకు పంపిణీ చేశారు. అందరికీ కూడా తెలుగు నూతన సంవత్సరం పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో రాజు గురుడవడం వల్ల ఈ పరాభవనామ సంవత్సరంలో రాజు గురుడవడం వల్ల రైతులకు ఆనందకరంగా సంతోషకరంగా ఉంటుందండి. పశువులకు ధాన్యాలు ఎక్కువగా పండుతాయి, పశువునాలు ఎక్కువగా పండుతాయి. అలాగే ఈ సంవత్సరం 4 కుంచాల వర్షం కురుస్తుందండి. ఆగ్నేయ దిక్కుల వర్షం ప్రారంభమవుతుంది. ఆగ్నేయ దిక్కున మేఘములు ప్రారంభమై నైరుతి దిక్కు నుంచి వర్షాలు పడతాయండి. నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు సకాలంలో వర్షిస్తాయండి. అలాగే వర్షాలు పండుగండి. రైతులు సుభిక్షంగా ఉంటారు. అలాగే పశుగ్రాసము, పశు సంపద, అలాగే పశువులు పాలవి అధికంగా ఇస్తాయండి. అలాగే ఈ సంవత్సరం పశువులు పాలించేవాడు కృష్ణుడు దొడ్లో పెట్టేవాడు బలరామకృష్ణ అవడం వల్ల ఈ సంవత్సరం పశువులకు బాగుంటుందండి. పశుగ్రాసం అధికంగా పశువుల ధర పెరుగుతుంది. దాని పరిస్థితి బాగుంటుంది. నూతన డైరీలు నెలకొల్పుతారు. అలాగే ఈ సంవత్సరం ఈ పరాభవన సంవత్సరంలో భారతదేశ ఖ్యాతి పెరిగిందండి. అలాగే పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది. భారతదేశం ఖ్యాతి పెరుగుతుంది. భారతదేశంలో ఆర్థిక మాంద్యం ఉండదు. ఇతర దేశాల్లో ఆర్థిక మాంద్యం ఉన్నా కూడా మన దేశంలో ఆర్థిక మాంద్యంలో మన దేశం ఖ్యాతి పెరిగి మన దేశము మన మతం యొక్క ఖ్యాతి పెరుగుతుందండి. ఈ పరాభవనామ సంవత్సరంలో వర్షాలు అధికంగా ఉంటాయి. అలాగే 4 కుంచాల వర్షం ఉంటుందండి. అలాగే రైతులు ఆనందకరంగా సంతోషకరంగా ఉంటారు. సస్యాహార వర్షాలు పడతాయండి. సంతోషకరంగా ఉంటారండి. శుభం. The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.